ఒక చెరువులో కట్టేస్తున్నారు అనుకోండి, లేకపోతే మొత్తం ఒక నదీ గర్భంలో గడుతున్నారు, అటువంటి వాళ్ళని మట్టుకు ఎటువంటి పరిస్థితుల్లో వదలం. వాళ్ళని ఖచ్చితంగా తప్పకుండా వాళ్ళ మీద చర్యలకి హైడ్రా ఎప్పుడు అంటే దాని మీద నిరంతరం అక్కడ ఇట్లానే ఒక ఎంక్వైరీ క్రమంలో చేస్తున్నప్పుడు ఒక చెరువు దానికి సంబంధించినటువంటిది మాకు ప్రపోజల్స్ ఇరిగేషన్ వాళ్ళు పంపించినప్పుడు ఆ ఫస్ట్ దానికి ఒక చెరువు దాని యొక్క FTL 2 acres అని చెప్పడం, మళ్ళీ 2 acres ఏంటని మళ్ళీ ప్రపోజల్ వెనక్కి పంపిస్తే 8 acres అని వచ్చింది. అంటే మా దగ్గర డేటా ఇప్పుడు హైడ్రా చాలా డేటాని సేకరించడం జరిగింది. అంటే సర్వే ఆఫ్ ఇండియా ద్వారా సేకరించాము, నెక్స్ట్ NRSC డెప్ డేటా అంటారు, డిజిటల్ ఎలివేషన్ మోడల్ అని చెప్పేసి దాని ద్వారా కూడా సేకరించాం. ఇస్రో నుంచి అంగుళాలతో సహా వస్తుందన్నమాట, అది ఇంచెస్ సహా మనం చెప్పగలుగుతాం. అట్లాగే కోర్స్ గూగుల్ ఎర్త్ కానీ ఇతర విలేజ్ మ్యాప్స్, కడస్ట్రల్ మ్యాప్స్ చూపిస్తాం. అది ఇట్లా మా దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి 2 ఎకరాలు, ఇంకోసారి 8 ఎకరాలు, ఇంకో గట్టిగా మాట్లాడితే 10 ఎకరాలు ఇలా పంపిస్తూ ఉన్నప్పుడు అది ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం ఒక మీటింగ్లో. వెంటనే వారు ఎంక్వైరీ ఆర్డర్ చేసేసి మొత్తం దాని మీద ఎవరైతే బాధలున్నారో వాళ్ళందరి మీద నుంచి మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేయడం కూడా చేశాం. అంటే సిస్టమ్స్ ఇప్పుడు ఏమవుతున్నాయంటే దే ఆర్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ఈ సిస్టమ్స్ బెటర్ అవడం చాలా అవసరం అన్నమాట. అంతేగాని హైడ్రా అనేది ఇనిషియల్గా కొంత కన్ఫ్యూజన్ అనేది ఉన్నమాట వాస్తవం. అంటే ఎక్కడ చేస్తారు, ఎక్కడ చేయరు, ఏంటి ఇది అనేటటువంటి కన్ఫ్యూజన్ స్టార్టింగ్లో ఉంది. అది క్రమక్రమేణా కూడా ఆ కన్ఫ్యూజన్ అంతా కూడా మెల్లిగా ఇప్పుడు మాయమై ఇప్పుడు ఒక క్లారిటీ అనేది కూడా అందరి బిల్డర్స్ కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను. రేపు ఎవరు కూడా ప్రజలు మోసపోకుండా, లేకపోతే వాళ్ళు ఒక క్లారిటీతో ఉన్నప్పుడు ఒక పాలసీ అనేది ఇంకా అది బిజినెస్కి బెటర్గా దోహదపడుతుంది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్ళా పుంజుకుంటుంది. మనం చూసాము మన ఈ మధ్య అటువంటి ఏదైతే కనుక రాయదుర్గంలో 177 కోట్లకి అక్కడ ఆప్షన్లో వెళ్ళటం, అట్లానే మనం చూస్తే గత సంవత్సరంతో రిజిస్ట్రేషన్స్ కూడా చాలా గణనీయంగా పెరిగినాయి. సో ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ సైన్. అంటే ఇనీషియల్గా ఎప్పుడు ఇనర్షియా ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది ఎస్టేట్ మార్కెట్ అన్నమాట. సో విచ్ ఈస్ ఎ వెరీ హెల్తీ సైన్. అండ్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఒక వన్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ డెస్టినేషన్స్ మనకు తెలుసు. మన దగ్గర ఇక్కడ ఐటీ కానీ, లేకపోతే ఫార్మసీ కానీ, ఫార్మా సెక్టర్, ఐటీ సెక్టర్, ఇంకా ఇతర మనం హెల్త్ సెక్టర్ కూడా చాలా గణనీయంగా ఉంది. అండ్ అఫోర్డబుల్ ఇక్కడ ప్రైజింగ్ ఉండటంతో కూడా, అండ్ ట్రాఫిక్ పరంగా కూడా చూస్తే మనకు యావరేజ్ స్పీడ్ ఫర్ మెట్రోస్, నేను ఎందుకంటే ఐ వాజ్ జాయింట్ సిటీ ట్రాఫిక్గా కూడా చేశాను. యావరేజ్ స్పీడ్స్ చూస్తే కనుక హైదరాబాద్ హాస్ ద బెస్ట్ యావరేజ్ స్పీడ్ ఇన్ ద కంట్రీ అనమాట. సో విచ్ ఇస్ 25 km/h అండ్ కంపేర్డ్ టు అదర్ మెట్రోస్ ఇన్ ద సిటీ. సో ఇవన్నీ కూడా మనకి చాలా కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ రియల్ ఎస్టేట్. అండ్ దీన్ని మనం అందరూ కూడా బిల్డర్స్ అందరూ కూడా విజ్ఞప్తి, రూల్స్ ఆఫ్ ది గేమ్ ఉంటాయి. ఆ రూల్స్ ఆఫ్ ది గేమ్ ప్రకారం కనుక చేస్తూ ఉంటే కనుక షూర్లీ మీ అందరికి కూడా విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ మార్కెట్ అండ్ వెరీ గుడ్ రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్ వస్తుంది తప్పకుండా ముందు ఫ్యూచర్లో అని చెప్పేసి ఈ సందర్భంగా సుమన్ టీవీ వారికి, అట్లానే బొందాడ గ్రూప్ వారికి కూడా నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసేందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.